ఒకప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశం కూడా చైనా ముందు తలవంచింది. దానికి కారణం చైనా చేతుల్లో ఉన్న ట్రిలియన్ డాలర్ల అరుదైన ఖనిజాల సామ్రాజ్యం. కానీ రాత్రికి రాత్రే ఆ సామ్రాజ్యం పునాదులు కదిలిపోయేలా చేసిన ఒక మాయా కోడ్ గురించి మీకు తెలుసా? అదే అయస్కాంతం లేకుండా పనిచేసే ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్. ఎలాన్ మస్క్ దగ్గర నుండి చైనా టాప్ సైంటిస్టుల వరకు అందరికీ చెమటలు పట్టించిన ఈ టెక్నాలజీని కనిపెట్టింది ఎవరో కాదు, మన భారతీయ ఇంజనీర్లే. కేవలం రాగి ఇనుము వాడి దానిలో ఒక వర్చువల్ సాఫ్ట్వేర్ అయస్కాంతాన్ని క్రియేట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అసలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కేవలం ఒక చిన్న స్టెప్ మాత్రమే. దీని వెనుక మన భారతదేశం రక్షణ వ్యవస్థలైన క్షిపణులు, డ్రోన్లు, అణు జలాంతర్గాములను చైనా బెదిరింపుల నుండి శాశ్వతంగా బయటపడేయడానికి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ప్రపంచాన్ని భయపెట్టాలని చైనా ఈ మధ్య అరుదైన ఖనిజాల టెక్నాలజీ ఎగుమతుల మీద కఠినమైన బ్యాన్ విధించింది. కానీ మన వాళ్ళు తెచ్చిన ఈ ఒక్క పేటెంట్ ఆ బ్యాన్ని డ్రాగన్ మెడకే ఉరితాడుగా ఎలా మార్చేసిందో తెలుసా? అదేంటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మన భారతదేశం సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాన్ని రాయండి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నేను చెప్పబోయేది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. 2026 వరల్డ్ టెక్ పవర్ని డిసైడ్ చేసే ఒక రియల్ స్టోరీ. ఈరోజు మనం ప్రపంచ లెక్కలన్నీ మార్చేసిన ఒక తుఫాను గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచమంతా ఈ అరుదైన ఖనిజాల కోసం చైనా కాళ్ళు పట్టుకుంటున్న టైంలో మన భారతదేశం సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరులో ఉన్న వెబాగ్ ల్యాబ్స్ అనే స్టార్టప్ ఇంజనీర్లు ఫిజిక్స్ రూల్స్ని తిరగరాశారు. వీళ్ళు సాధించిన ఈ సక్సెస్ వల్ల రేపొద్దున్న టెస్లా, ఫోర్డ్, వోక్స్ వ్యాగన్ లాంటి వరల్డ్ టాప్ కంపెనీలు తమ కార్ల కోసం చైనా దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా వాళ్ళంతా బెంగళూరులోని ఈ స్టార్టప్ ఆఫీస్ ముందు క్యూ కట్టాల్సిందే. ఈ ఒక్క ఆవిష్కరణలో ఎంత పెద్ద బిజినెస్ సీక్రెట్ ఉందంటే, దీనివల్ల మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు రాత్రికి రాత్రే 15 నుండి 20% తగ్గిపోతాయి. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కునే రోజు వస్తుంది. ఇక పెట్రోల్, డీజిల్కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేయచ్చు. అసలు ఈ స్టోరీ మొత్తం అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చైనాకి ఉన్న ఆ పొగరుకి కారణం ఏంటో చూడాలి. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, విండ్ టర్బైన్లదే అని మనకు తెలుసు. కానీ వీటన్నిటికీ ప్రాణం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఎలక్ట్రిక్ కార్లలో లేటెస్ట్ రోబోటిక్స్లో వాడే మోటార్లని పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్స్ అంటారు. ఈ మోటార్లు చిన్నగా, బరువు తక్కువగా, పవర్ఫుల్గా ఉండాలంటే నియోడైమియం, డైస్ప్రోసియం లాంటి అరుదైన మూలకాలు కావాలి. ఒక మామూలు ఇనప ముక్కను ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అయస్కాంతంగా మార్చేది ఇవే. ఇక్కడే చైనా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే ఆట మొదలుపెట్టింది. నిజానికి ప్రపంచంలో ఉన్న ఈ అరుదైన ఖనిజాలన్నీ చైనాలో లేవు. కానీ వాటిని తవ్వి తీయడం, క్లీన్ చేయడం, అయస్కాంతాలుగా మార్చే ప్రాసెస్లో 92 నుండి 94% చైనా కంట్రోల్లోనే ఉంది. ఈ ఖనిజాలను తీయడం వల్ల రేడియోధార్మిక వ్యర్థాలు వస్తాయి, పర్యావరణం నాశనమవుతుంది. కానీ చైనాకు తమ పర్యావరణం ఏమైపోయినా పట్టింపు లేదు. వాళ్లకు కావాల్సింది ఈ వరల్డ్ మార్కెట్ మీద గుత్తాధిపత్యం మాత్రమే. 1992లో చైనా లీడర్ డెంగ్ జియావోపింగ్ ఒక మాట అన్నాడు, మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ఉంటే మన దగ్గర రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నాయి అని ఓపెన్గా ప్రకటించాడు. ప్రపంచాన్ని ఏలాలి అన్నది వాళ్ళ ప్లాన్. అప్పటి నుండి చైనా దీన్ని ఒక ఆయుధంగానే వాడుతూ వస్తుంది. 2010లో జపాన్తో చిన్న సముద్ర వివాదం వస్తే చైనా వాళ్లకు ఈ ఖనిజాల ఎగుమతి ఆపేసింది. దెబ్బకి జపాన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిపోయింది. ఇక రీసెంట్గా చూసుకుంటే అమెరికా, ఇంకా కొన్ని దేశాలు చైనాకు చిప్స్, సెమీకండక్టర్లు ఇవ్వమంటే దానికి రివెంజ్గా చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ టెక్నాలజీ ఎగుమతుల మీదే బ్యాన్ వేసింది. అంటే చైనా ప్రపంచానికి డైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, మీరు ఎలక్ట్రిక్ కార్లు వాడాలన్నా, గ్రీన్ ఎనర్జీ కావాలన్నా మా కండిషన్స్కి ఒప్పుకొని తీరాల్సిందే అని. కానీ చైనా ఇచ్చిన ఈ ముప్పు వల్ల అతిపెద్ద దెబ్బ పడేది మన భారతదేశం మీదే. ఎందుకంటే మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. ఇక్కడ ఈవీ మార్కెట్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. టాటా నెక్సాన్ అయినా, ఓలా అయినా, ఈథర్ అయినా, మన రోడ్ల మీద తిరిగే ప్రతి ఎలక్ట్రిక్ బండికి గుండెకాయ లాంటి మోటార్ మాత్రం చైనా చేతుల్లోనే ఉంది. లెక్కలు చూసుకుంటే మన ఈవీ మోటార్ల కోసం 70 నుండి 80% చైనా మీదే ఆధారపడ్డాం. అంటే కేవలం ఈ పార్ట్స్ కోసమే ప్రతి సంవత్సరం సుమారు $1.5 నుండి $2 బిలియన్ ఖర్చు పెడుతున్నాం.
పైగా ఈ నెంబర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇక ఆటో పార్ట్స్ అన్ని కలిపితే ఆ ఖర్చు ఏకంగా 4.5 నుండి 5.5 బిలియన్ డాలర్లకు వెళ్తుంది. దీన్ని బట్టి మన గ్రీన్ రెవల్యూషన్ మొత్తం చైనా దయాదాక్షిణ్యాల మీద నడుస్తుందన్నమాట. ఇక్కడే విమార్గా ల్యాబ్స్ లాంటి మన డీప్ టెక్ స్టార్టప్లు సీన్లోకి ఎంటర్ అయ్యాయి. కార్లు ఇక్కడ తయారవుతున్నా వాటి కంట్రోల్ చైనాలో ఉందని ఈ బెంగళూరు ఇంజనీర్లకు అర్థమైంది. రేపొద్దున్న లడక్ లేదా అరుణాచల్ ప్రదేశ్లో ఏదైనా గొడవ జరిగి చైనా వాళ్ళు మ్యాగ్నెట్స్ ఇవ్వడం ఆపేస్తే మన భారతదేశం చూస్తున్న ఈవీ కలలన్నీ ఒక దెబ్బతో గాల్లో కలిసిపోతాయి. సరిగ్గా ఈ భయమే ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అసలు అయస్కాంతాలు లేకుండా మనం పవర్ఫుల్ మోటార్ను తయారు చేయలేమా అని ఆ ఇంజనీర్లు ఆలోచించారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో అంత గొప్పేముంది, అయస్కాంతాలు లేని మోటార్లు ఎప్పటి నుండో ఉన్నాయి కదా అని. అవును, స్విస్ రిలక్షన్స్ మోటార్ లాంటివి చాలా ఏళ్ల క్రితమే వచ్చాయి. కానీ అవి చాలా పెద్దవి, బరువుగా ఉంటాయి. పైగా వాటితో విపరీతమైన సౌండ్ వైబ్రేషన్ వస్తాయి. కార్లలో వాడడానికి ఇవి అస్సలు పనికిరావు. ఎలక్ట్రిక్ కార్ అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ పవర్ ఇవ్వాలి, క్యాబిన్ సైలెంట్గా ఉండాలి. అందుకే విమార్గా ల్యాబ్స్ వాళ్ళు ఒక క్రేజీ ఐడియాతో వచ్చారు. హార్డ్వేర్లో ఉన్న ఈ ప్రాబ్లంను సాఫ్ట్వేర్ ద్వారా సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మోటార్లో అసలు అయస్కాంతాలే లేకుండా మనకు విరివిగా దొరికే రాగి, ఇనుము వాడితే ఎలా ఉంటుందన్నదే వాళ్ళ కాన్సెప్ట్. ఇందులో ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ ఆల్గరిథమ్స్ వాడి ఆ సౌండ్ వైబ్రేషన్ లేకుండా చేశారు. ఆ ఐడియా నుండి పుట్టిందే సాఫ్ట్వేర్ రిఫైన్డ్ మోటార్. మోటార్ల తయారీ చరిత్రనే మార్చేసిన కాన్సెప్ట్ ఇది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మోటార్ తిరిగే భాగంలో అయస్కాంతం పెట్టే బదులు వీళ్ళు ఒక స్పెషల్ రాగి వైండింగ్ వాడారు. ఆ తర్వాత మోటార్ ఏ యాంగిల్లో తిరుగుతుందో ఒక మైక్రో సెకండ్ కంటే సెకండ్లో 10 లక్షల వంతు పర్ఫెక్షన్తో పసిగట్టేలా ఒక సూపర్ స్మార్ట్ ఆల్గోరిథం రాశారు. రోటర్ కరెక్ట్ యాంగిల్కి రాగానే సాఫ్ట్వేర్ ఎంత ఖచ్చితంగా కరెంట్ పంపుతుందంటే ఆ కరెంటు వల్ల అక్కడ ఒక పవర్ఫుల్ అయస్కాంతం క్రియేట్ అవుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే కొన్ని మిల్లీ సెకండ్ల పాటు ఈ కరెంట్ ఆన్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి సౌండ్, కుదుపులు లేకుండా మోటార్ చాలా స్మూత్గా తిరుగుతుంది. ఇదేదో గ్యారేజీలో కూర్చుని మెకానిక్ చేసే పని కాదు. ఇందులో హై లెవెల్ మ్యాథ్స్, డీప్ కోడింగ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ అన్నీ కలిపారు. బెంగళూరులోని ఆ ల్యాబ్లో నెలల తరబడి నిద్రలేని రాత్రులు గడిపారు. ఫస్ట్ మోడల్స్ తెగ వేడెక్కిపోయాయి. సాఫ్ట్వేర్ క్రాష్ అయింది. దాన్ని సెట్ చేయడానికి చాలా నెలలు పట్టింది. ప్రతిసారి కరెంట్ పవర్ ఎంత పెరిగిందో చూడడానికి ఆ కోడ్ని మార్చారు. ఫైనల్గా రాగి వైండింగ్, స్మార్ట్ కోడింగ్ కాంబినేషన్లో చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇచ్చే పవర్, టార్క్ని మ్యాచ్ చేసే మోటార్ రెడీ అయిపోయింది. అది ఎలాంటి సౌండ్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో. ఈ సక్సెస్తో తాము అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని నమ్మి వెంటనే వాళ్ళు పేటెంట్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ ల్యాబ్స్ దాటి బయట రియల్ వరల్డ్ రోడ్ల మీద టెస్టింగ్ దశకు వచ్చేసింది. దీని ఎకనామిక్ పవర్ చూస్తే పెద్ద పెద్ద దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల మనలాంటి మామూలు జనాలకు ఏంటి లాభం అనుకుంటున్నారా? రేపు మీరు ఏదైనా ఎలక్ట్రిక్ కారు కొంటే దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా మీ జేబు మీదే పడుతుంది. ప్రజెంట్గా ఈవీలలో బ్యాటరీ తర్వాత అత్యంత ఖరీదైన పార్ట్ మోటార్. ఆ అరుదైన చైనా మ్యాగ్నెట్స్ వల్లే దానికి అంత రేటు. ఇప్పుడు వాటిని తీసేసి మన దగ్గర దొరికే రాగి, ఉక్కు వాడడం వల్ల మోటార్ తయారీ ఖర్చు ఏకంగా 20 నుండి 30% తగ్గిపోతుంది. ఇది మాస్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు ఖరీదుగా అనిపించే కార్ల రేట్లు ఈజీగా 10 నుండి 15% పడిపోతాయి. అంటే ఇప్పుడు ఒక పెట్రోల్ కారు కొనే రేటుకే రేపొద్దున్న ఒక సూపర్ ఎలక్ట్రిక్ కారు మీ ఇంటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఇక రేంజ్ గురించి చూస్తే మ్యాగ్నెట్స్ లేని మోటార్లు కరెంట్ ఎక్కువ లాగేస్తాయి, బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ మోటార్ పవర్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక్క యూనిట్ పవర్ కూడా వేస్ట్ అవ్వదు. ఆ మైక్రో సెకండ్స్లో మాత్రమే ఇది కరెంటు వాడుకుంటుంది. దీనివల్ల మీకు ఇంకా ఎక్కువ రేంజ్ వస్తుంది. పైగా మీ ఫోన్కి అప్డేట్స్ వచ్చినట్టు భవిష్యత్తులో కార్ కంపెనీలు సాఫ్ట్వేర్ అప్డేట్స్ పంపుతాయి. మీరు రాత్రి పడుకుని పొద్దున్నే లేచేసరికి సర్వీస్ సెంటర్కి కూడా వెళ్లకుండానే మీ కార్ రేంజ్, పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. పికప్ అయితే ఏకంగా రాకెట్ లాగా ఉంటుంది. కార్ మోడ్ మార్చగానే సాఫ్ట్వేర్ కమాండ్స్తో పర్ఫార్మెన్స్ మొత్తం మారిపోతుంది. కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఇది కేవలం కార్లు, మన డబ్బులు ఆదా అవ్వడం వరకే ఆగిపోలేదు. న్యూస్ హెడ్లైన్స్లో కనిపించని అసలు నిజం వేరే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని కేవలం కార్లకే వాడరు. క్షిపణులు, యుద్ధ డ్రోన్లు, రేడార్లు, అణు జలాంతర్గాముల్లో ఇవే కీలకం.
అమెరికా దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ F-35 కూడా చైనా మూలకాలు లేకుండా గాల్లోకి ఎగరలేదు. అలాంటప్పుడు మన భారతదేశ రక్షణ వ్యవస్థ కూడా చైనా మీద ఆధారపడితే అది ఎంత డేంజరో చెప్పండి. రేపు యుద్ధం లాంటి సిచ్యువేషన్ వస్తే చైనా సప్లై ఆపేస్తే మన ఆయుధాలన్నీ ఫ్యాక్టరీలోనే ఆగిపోతాయి. అసలు మన ఆయుధాలు కరెక్ట్ టైంకి పనిచేయకపోతే దేశ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయమేస్తుంది. కానీ మన వాళ్ళు తెచ్చిన ఈ కొత్త టెక్నాలజీ ఆ టెన్షన్ లేకుండా చేసింది. దీనివల్ల మన ఆర్మీ డ్రోన్లు, రోబోటిక్స్ ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా పనిచేస్తాయి. మన జాతీయ భద్రతను వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు అన్న మోడీ గారి వ్యూహానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మన రక్షణ రంగంలో ఈ మోటార్లు వాడడం మొదలు పెడితే చైనా బెదిరింపులకు ఇక శాశ్వతంగా కాలం చెల్లినట్లే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా, యూరోప్, జపాన్ దేశాలు ఇప్పుడు చైనా +1 స్ట్రాటజీ వాడుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ కూడా ఈ అరుదైన ఖనిజాల కోసం కొత్త గనులు వెతికే పనిలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతుంది. కానీ దానికి 10 నుండి 15 ఏళ్ళు పడుతుంది. కానీ అసలు ఆట గనుల్లో కాదు, టాలెంట్, ఇన్నోవేషన్లో ఉందని మన భారతదేశం ప్రపంచానికి ప్రూవ్ చేసింది. వాళ్ళ దారిలో కాకుండా మనం మనకంటూ ఒక కొత్త రూట్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ పేటెంట్ టెక్నాలజీ ఫుల్గా మార్కెట్లోకి వస్తే గ్లోబల్ సప్లై చైన్ మొత్తం షేక్ అయిపోతుంది. ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలన్నీ చైనా కాళ్ళు పట్టుకునే బదులు మన భారతీయ కంపెనీలతో లైసెన్స్ అగ్రిమెంట్లు చేసుకుంటాయి. నిన్నటిదాకా ఎలక్ట్రిక్ టెక్నాలజీలో వెనుకబడిన మన దేశం ఈ ఒక్క ఆవిష్కరణతో నెక్స్ట్ జనరేషన్ మోటార్ టెక్నాలజీలో అతిపెద్ద ఎగుమతిదారుగా మారిపోతుంది. కేవలం సాఫ్ట్వేర్ సేవలు అందించే స్థాయి నుండి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండు ఇచ్చే ఒక పవర్ఫుల్ టెక్ హబ్గా మనం మారిపోతున్నాం. పర్యావరణ పరంగా కూడా ఇది ఒక పెద్ద రిలీఫ్. నదులను, భూములను నాశనం చేసే ఆ విషపూరితమైన మైనింగ్ చేయాల్సిన అవసరం ఇక ప్రపంచానికి రాదు. ప్రపంచాన్ని భయపెట్టాలని చైనా వేసిన ఎగుమతి బ్యాన్లన్నీ ఇప్పుడు తుస్సుమన్నాయి. ప్రపంచం వీక్నెస్ అంతా తమకే తెలుసని ఆ డ్రాగన్ అనుకుంది. కానీ మన బెంగళూరు కుర్రాళ్ళు వాళ్ళ మైండ్కే బ్లాక్ ఇచ్చారు. తన మార్కెట్కి ఇంత పెద్ద గండి పడిందని చైనాకు ఫుల్గా తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. డ్రాగన్ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర పన్నుతుంది. టెక్నాలజీలో మరో కొత్త యుద్ధం మొదలవుతుందా? ఈ యుద్ధంలో ఖనిజాల కోసమే కాకుండా సాఫ్ట్వేర్ కోడ్ కోసం పోరాడతారా? ఈ చారిత్రక మార్పు మనకు ఒకటే స్పష్టంగా చెబుతుంది. మనం కూడా ఇక చైనా నుండి ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటామంటే అది కేవలం కొన్నాళ్ళ వరకే. ఏదో ఒక జుగాడ్ చేసుకుని బతికేసే పాత మైండ్ సెట్ని మనం ఎప్పుడో వదిలేశాం. నేటి మన భారతదేశం వరల్డ్ క్లాస్ డీప్ టెక్ ఇంజనీరింగ్ని సృష్టిస్తుంది. ఇది కేవలం ఇంజనీరింగ్ సక్సెస్ కాదు, మన టెక్నాలజీ పవర్. జాతీయ ఆత్మవిశ్వాసానికి ఎవరూ చెరిపేలేని ఐకాన్. ఇక 21వ శతాబ్దంలో భారతదేశం కేవలం ఆడియన్స్లా చూస్తూ కూర్చోదు, స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తుంది. మేడ్ ఇన్ భారత్. ప్రపంచం కోసం మన దేశంలో ఆవిష్కరణ అనే కొత్త శకానికి ఇది నాంది. ఒకప్పుడు తన ఖనిజాలను చూసుకుని విర్రవీగిన చైనా ఇప్పుడు కొంచెం రాగి, ఇనుము, కొన్ని లైన్ల కోడ్ ముందు మోకరిల్లింది. సమస్యల గురించి ఏడవకుండా ప్రపంచానికి ఒక అద్భుతమైన సొల్యూషన్ చూపించడం అంటే ఇదే. మరి ఈ మొత్తం గేమ్ గురించి మీరేమనుకుంటున్నారు? మన వాళ్ళు తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ ఇంజిన్ నిజంగా చైనా ఆర్థిక వ్యవస్థను కిందకి లాగేస్తుందని మీకు అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.